Rahul Gulwe, physiotherapist, manual therapist, and pain management specialist from Ashoka International Pain Management Center, హైదరాబాద్. సో ఈరోజు టాపిక్ నెక్ పెయిన్ గురించి మాట్లాడదాం. నెక్ పెయిన్ అనేది ఈ రోజుల్లో సాధారణంగా వయసుతో సంబంధం లేకుండా మనం అందరిలో చూస్తున్నాము. సో నెక్ పెయిన్ అనేది ఏదైతే మజిల్ వరకు ఉన్నప్పుడు లోపల ఏదైనా చిన్న స్ట్రెయిన్స్ కానీ అయినప్పుడు వస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో గంటల తరబడి కూర్చొని పనిచేయడం, లేదంటే గంటల తరబడి మొబైల్ స్క్రీన్ టైం అంటాం కదా, ఎక్కువ చూడడం వల్ల కూడా బ్యాక్ పొజిషన్లో స్లోస్లో కూర్చొని ఫార్వర్డ్ నెక్ ప్రొట్రూడర్ పొజిషన్లో పెట్టి మనం చూస్తూ ఉంటాం కదా. సో దీనివల్ల లాంగ్ రన్లో లోపల స్ట్రక్చర్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఈ డిస్క్లు అరిగిపోవడం అంటాం కదా, ఈ C4, C5, C6 ఏరియాలో డిస్క్లు ఎప్పుడైతే అరుగుతాయో అక్కడ నర్వ్ కంప్రెషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల లోకల్ ఏరియాలో పెయిన్, మూమెంట్ రెస్ట్రిక్షన్ రావడం, దాంతోపాటు హ్యాండ్స్కి రిఫరల్ పెయిన్ రావడం జరుగుతుంది. రిఫరల్ పెయిన్ అంటే టింగ్లింగ్, నమ్నెస్, అంటే కొంతమందికి కొన్ని రోజుల తర్వాత వీక్నెస్ కూడా రావడం జరుగుతుంది. ఏదైనా పని చేసిన తర్వాత చేతులతో టైపింగ్ కానివ్వండి, లేదంటే కుకింగ్ కానీ కాస్త చేసిన తర్వాతనే చెయ్యి చాలా అంటే మెత్తబడిపోవడం, సో వీక్నెస్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ మనం కాసేపు పని చేసిన తర్వాత చేతిలో బరువు అంటే వీక్ ఎప్పుడైతే అవుతుందో, సో దాని అర్థం లోపల నరాలు నొక్కుపోతున్నాయి అని అర్థం అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్కి మనం 100% ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది త్రూ అడ్వాన్స్ థెరపటికల్ ప్రొసీజర్స్ ద్వారా. ఈ ఫిజియోథెరపీలో మనం చాలా కాంబినేషన్స్లో వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతుంది. జాయింట్ని మొబిలైట్ చేసుకుంటూ నీడ్లింగ్, షాక్ వేవ్, లేజర్ థెరపీ ఇచ్చి, ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేయించి, దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల లోపల స్ట్రక్చర్ ఎప్పుడైతే హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుతుందో దానివల్ల పెయిన్, డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఏదైతే మూమెంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్స్ కూడా రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు హ్యాపీగా పెయిన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు.